వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ నల్లపల్లి మండలంలో జూనియర్ సహాయకులు వాంకడోత్ కల్పన కార్యాలయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన వార్తాపత్రికల ద్వారా తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ నాన్ గెజిటెడ్ అసోసియేషన్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు మర్పట్ల మల్లయ్య తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ నర్సంపేట నల్లబెల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో కింది స్థాయి ఉద్యోగులపై రాజకీయ నాయకుల ఒత్తిడి, తహసీల్దార్ వేధింపులే జూనియర్ అసిస్టెంట్ కల్పన ఆత్మహత్య కారణమని, అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి కాకుండా రాజకీయ నాయకులైన మాలోత్ చరణ్ సింగ్ వారితో వచ్చే వారికి మాత్రమే ఒత్తాసు పలకడం, గిర్దావర్కి సహకరించకుండా చరణ్ సింగ్ కి పబ్లిక్ లో క్షమాపణ చెప్పడం ఎంతవరకు సమంజసమని మరుపట్ల మల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జిల్లా కలెక్టర్ వెంటనే విచారణ జరిపించి కల్పనకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఇలాంటి కార్యక్రమాలు మరోసారి పునరావృతం కాకుండా కల్పన ఆత్మహత్యాయత్నానికి కారకులైన అధికారులను, రాజకీయ నాయకులను తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి రిమాండ్ కు పంపాలని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో ట్రెంగా జిల్లా కార్యదర్శి మేకల రమేష్, కోశాధికారి మురళి, జిల్లా కార్యవర్గ సభ్యులు సాంబరాజు, రమేష్, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. మాకు సహకరిస్తున్నటువంటి మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు కొండమల్ల రవి. నేను తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ నాన్ గెజిటెడ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. నిన్న జరిగినటువంటి నర్సంపేట డివిజన్ నర్రావుపేట మన నల్లబెల్లి మండలంలో జరిగినటువంటి దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే, కింద పనిచేసే ఉద్యోగులను కాపాడుకోలేని తహసీల్దారు ఈరోజు తహసీల్దార్కు బయట వాళ్ళు ఎవరో రాజకీయ నాయకులు కంప్లైంట్ చేస్తే కనీసం దానికి అయినటువంటి తహసీల్దారు ఇవాళ ఆమె మానసికంగా క్షోభకు గురై అతను కూడా ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా భరించుకొని ఈరోజు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి భూభారతి కార్యక్రమంలో బిజీగా ఉన్న జూనియర్ సహాయకులు కల్పన గారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆమె స్థాయికి ఎక్కువై పనిచేస్తున్నప్పటికీ కూడా ఆయన వేధించడం, అలాగే బయట రాజకీయ నాయకులు వేధించడం, ఆర్ఐ గారు రిపోర్ట్ రాస్తే బయటికి ఇవ్వడం, ఆర్ఐ గారి మీదకి దౌర్జన్యానికి వస్తే కనీసం ఖండించలేకపోవడం తహసీల్దారు మరి ఆయన ఆ సీటుకు తగునో కాదో తెలియదు. కానీ అలాంటి పరిస్థితులు తహసీల్దారు ఉంటే మరి కింది స్థాయి ఉద్యోగులు ఎట్లా ఉద్యోగం చేస్తారు, ఏ విధంగా ప్రజలకు న్యాయం చేస్తారని చెప్పి నేను ఖండిస్తున్న తహసీల్దార్ మాటలను. నిన్న ఆమె పైదం తీసుకున్న తర్వాత ఇక్కడికి హాస్పిటల్లో పడబెట్టిపోయిన తహసీల్దార్ ఇప్పటివరకు కనీసం ఆమె స్థితిగతులను కూడా పరిశీలించలేని పరిస్థితి. కనీసం ఎవరిని కూడా ఆయన రాకున్నా కనీసం కార్యాలయ సిబ్బంది కూడా ఇక్కడికి పంపించలేని పరిస్థితిలో తహసీల్దార్ ఉన్నాడంటే అతడు ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు అనేది దయతో గమనించాలి ప్రజలు కూడా. ప్రజలు పోయి మా దరఖాస్తు మీద మీరు ఏం పరిశీలించారంటే మీరు పోయి ఆర్ఐతోటి మాట్లాడుకోండి, బయట వాళ్ళతోటి మాట్లాడుకొని దాట వేసేటువంటి తహసీల్దార్ని మాత్రం మొదటిసారిగా మేము చూస్తున్నాం. ఇంతకుముందు జరిగిన సంఘటనలు ఇలాంటివే. కామారెడ్డి జిల్లాలో తాడోయి మండలంలో ఒక రికార్డ్ అసిస్టెంట్ వెంకటేష్ అని అతడు నాయబ్ తహసీల్దారు ఇబ్బంది వల్ల ఉరేసుకొని చనిపోయాడు. అక్కడ కూడా మేము వెళ్ళి రావడం జరిగింది. ఆడ కూడా చర్యలు తీసుకున్నారు. తర్వాత రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ అక్కడ ఒక నాయబ్ తహసీల్దార్ సిబ్బందిని మొత్తం వేధింపులకు గురి చేస్తే వాళ్ళు మూకమ్మడి లీవ్ కూడా పెట్టడం జరిగింది. అక్కడ కూడా పోయి దాన్ని సరి చేసినాం. మహబూబ్నగర్ జిల్లాలో ఒక ఆర్ఐని ఆదివారం ఎక్కువ పని అని చెప్పి పోయి పనిచేస్తుంటే ఎవడివిరా నువ్వు రావడానికి అని చెప్పి అనురుద్ రెడ్డి ఎమ్మెల్యే గారు అనుచిత వ్యాఖ్యలు చేస్తే దాని మీద మేము నిరసనలు తెలియజేసిన తర్వాత సస్పెండ్ చేయించండి అయినా కూడా దాన్ని రివోక్ చేయించి అతనికి ఆర్డర్ ఇప్పించడం మా సంఘం తరఫున. ఈరోజు ఇక్కడ జరిగిన సంఘటన మరి విచారకరంగా ఉంది. చిన్న మండలంలో ఉండే జనాభా కూడా తక్కువే. అందులో ఒక ఇద్దరు రాజకీయ నాయకులు వచ్చి తహసీల్దార్తో పాటు ఆయన ఛాంబర్లో కూర్చుంటే మరి ఎంతవరకు కరెక్టో అది కూడా ఆలోచించండి. ఇప్పుడు జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకొని వారి ఛాంబర్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఒక 15-20 రోజులు కనుక తీస్తే అతని వ్యవహార శైలి మొత్తం బయటకు వస్తుంది. సిబ్బందిని ఏ విధంగా చూసుకుంటాడు. ఒక ఆర్ఐని రాజకీయ నాయకులు కొట్టడానికి వస్తే కనీసం మాట్లాడలేని దుస్థితి. ఆయననే పిలిపించి వాళ్ళకు క్షమాపణ చెప్పించిందంటే ఎంతటి తహసీల్దార్ ఒకసారి ఆలోచించండి. అటువంటి ఆయన అసలు ఆ తహసీల్దార్కు కరెక్టేనా, సూటబులేనా అని అనుకుంటానా? అటువంటి వాడు వేరే కాడ పని చేసుకోవాలి తప్ప మండలాలకు వచ్చి పనిచేయద్దు. దీని మీద గౌరవ కలెక్టర్ గారు దృష్టి కేంద్రీకరించి జరిగిన దాన్ని కూలంకషంగా విచారణ జరిపి అధికారిపై తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలి.
ఇప్పుడు అమ్మాయి ఏదైతే పైజన్ తీసుకుందో ఆమె కూడా న్యాయం చేయాలి. ఆమెకు విచారణ జరిపించి తగు న్యాయం జరిపేంత వరకు మేము విరమించేది లేదు. మేము కూడా ధర్నాలు చేస్తాం. ఇప్పటి వరకు దానికి కారకులైన తహసీల్దార్ని అరెస్ట్ చేయలేదు, రాజకీయ నాయకులను అరెస్ట్ చేయలేదు. దీని పోలీసులు దృష్టి సారించి తక్షణమే వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించి ఎఫ్ఐఆర్ కాపీ మాకు ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. మీ ద్వారా, మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం. దయచేసి గౌరవ కలెక్టర్ గారు